మరొక వెరైటీ చూస్తారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో హైమా గారు రెడీయా? రెడీ అండి. క్యాప్సికమ్ ఆనియన్ కర్రీ కదా. ఓకే, మరి క్యాప్సికమ్ ఆనియన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాప్సికమ్ ఆనియన్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, టొమాటో 1, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, వేయించిన వేరుశనగ పలుకులు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, సైంధవ లవణం తగినంత, కారం తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. హైమా గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, పోపు దినుసులు వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తర్వాత క్యాప్సికమ్ పీసెస్. ఇంకా ఉల్లిపాయలు అవి చాలా పెట్టాము కదా మనం. అవన్నీ పేస్ట్ చేశాను మేడం. అవన్నీ పేస్ట్ చేసి పక్కన పెట్టేశాను. ఏమేమి వేస్ట్? ఉల్లిపాయ, పల్లీలు, నువ్వులు, 1 టమాటో. సో ఉల్లిపాయలు, నువ్వులు, పల్లీలు ఇవన్నీ ఏమైనా వేయించాలండి లేకపోతే ఎట్లా పచ్చివేనా? వేయించేసి అన్ని కలిపి పేస్ట్. సో మనకి ఇంకా అంతే, ఉల్లిపాయ అది సపరేట్ గా యాడ్ చేసుకోకర్లేదు. ఓ, సో ఇది కూడా గ్రేవీ కర్రీలా అనమాట. కొంచెం వేయండి. మరి ఫస్ట్ ఆ పేస్ట్ ఏం వేయించక్కర్లేదా మనము? ఆల్రెడీ అన్ని వేయించాను కదా ఇందులో, కాబట్టి ఇంకా మళ్ళీ సరిపోతుంది. సో ఇవి మగ్గితే అప్పుడు మనం అదే వేసుకుంటే సరిపోతుంది. ఓకే, బాగుంది. ఇదేదో మూత పెట్టేద్దామా? పెట్టి సాల్ట్ ఏమైనా యాడ్ చేస్తారా? అక్కర్లేదా? తర్వాత వేస్తారా? ఓకే. ఓ, ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ముక్కలు మగ్గితే మనము ఇంకా వేసేసుకుంటే సరిపోతుంది. కర్రీ ఈజీ మెథడా? ఎక్కడ నేర్చుకున్నారు ఈ ఈజీ వంట? మా సిస్టర్. మీ సిస్టర్ నేర్పించారు. సూపర్. దేంట్లో కాంబినేషన్ బాగుంటుందండి? చపాతీ దేనికైనా కూడా బాగుంటుంది. నైస్. క్యాప్సికమ్ మనకి దేంట్లోకైనా సూట్ అవుతుంది కదా బాగా. సో మీరేమైనా వర్కింగ్ అంటే లేకపోతే మీరు ఇంట్లో ఏం చేస్తూ ఉంటారు? అకౌంట్స్ డిపార్ట్మెంట్. సూపర్. మరి మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? హస్బెండ్ కూడా అకౌంటెంట్ మేనేజర్. అంటే పెళ్లి అయ్యాక ఇద్దరు అకౌంట్స్ లోకి వెళ్ళారా? పెళ్లికి ముందే అకౌంట్స్ డిపార్ట్మెంట్? ఆఫ్టర్ మ్యారేజేనా? ఓ, మరి మీకెంత మంది? ఒకటేనా పాప లేకపోతే? 2 పాప బాబు. సేమ్ సెకండ్ ఇయర్ పాప, బాబు డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ. ఓ, మీకు బాబు పెద్ద అన్నమాట. ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? హర్షిత్, శ్రీహర్షిత. హర్షిత్ అండ్ శ్రీహర్షిత. మ్యాచింగ్ పెట్టారా? ఓ, మీరు జాబ్ చేస్తూ ఉంటారు, మీరు కూడా బిజినెస్ చేస్తుంటారు కాబట్టి బిజీయే కదా. బట్ స్టిల్ టైం దొరికినప్పుడు కలుస్తూ ఉంటాం. మేము IVF లో మెంబర్స్ మ్యామ్, దానివల్ల అందుకే వాళ్ళకి కలుస్తూ ఉంటాం మీటింగ్స్. ఇంకేమైనా యాడ్ చేద్దామా లేకపోతే ఇంకొంచెం సాఫ్ట్ అవ్వాలా? ఇంకొంచెం సాఫ్ట్ అవ్వాలి. అవునా? సో మూత పెట్టేసి కాసేపు మగ్గరిద్దామా? ఓకే, చూద్దామండి. సరిపోతుంది. పేస్ట్ వేసేసుకున్నాం. మరి ఉప్పు కారం అది ఇందులో వేసాం కదా, సరిపోతుందా మనకి? లైట్ గా వేస్తాం. సో మీరు ఎప్పుడు వంటల్లో ఇదే వాడతారా అండి, సైంధవ లవణం? అవునండి. అంటే హెల్త్ కి మంచిదనా? అవును. ఓ, అండ్ అలాగే కొంచెం కారం వేసారు కదా. ఈ ఉప్పు వాడితే మనకంటే రెగ్యులర్ నార్మల్ ఉప్పు టేస్టే ఉంటుందా? టేస్ట్ ఉంటుంది. అంతేనా? ఇప్పుడు ఏం వేద్దాం? ధనియాల పొడి. ఓకే. కొన్ని వాటర్ యాడ్ చేద్దాం. సో కొంచెం ఈ వాటర్లో అదంతా మగ్గితే మనకి సరిపోతుంది. కాస్త క్యాప్సికమ్ ఫ్లేవర్ అంతా వచ్చేస్తుంది. మూత పెట్టేద్దాం. అన్నీ వేసేసినట్టే కదా. ఓకే, సో వెయిట్ చేద్దాం. చూద్దామండి. ఓకేనా? సరిపోతుందండి. కొంచెం లెమన్. ఓకే. కొంచెం కొత్తిమీర. ఓకే అండి, మరి క్యాప్సికమ్ ఆనియన్ కర్రీ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
క్యాప్సికమ్ ఆనియన్ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా టమాటోలు, నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, వేయించిన వేరుశనగ పలుకులు, ఉల్లిపాయ ముక్కలు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, క్యాప్సికమ్ ముక్కలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, సైంధవ లవణం, కారం, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ ఆనియన్ కర్రీ రెడీ. క్యాప్సికమ్ ఆనియన్ కర్రీ తయారీ విధానం చూసారు కదా, రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. సో గ్రేవీ కొంచెం డిఫరెంట్గా తీసుకున్నారు. పైన నిమ్మరసం వేశారు కదా, మొత్తం మిక్స్ చేయాలి, మర్చిపోయాం. బాగుంది, కానీ ఆ పేస్ట్ కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది. పల్లీలు, నువ్వులు అన్ని కలిపారు కదా, బాగుంది వెరైటీ. సో అంటే క్యాప్సికమ్ కూడా దానికి మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా. సో మనం ఏ మసాలాలు వేసినా, ఏ పొడులు వేసినా బాగా వస్తుంది. అంటే దానికంటే ఒక పర్టికులర్ ఆ ఫ్లేవర్ కి బాగా సెట్ అవుతుందండి. అది ఇద్దరు కూడా బాగా చేస్తారండి. సో ఇద్దరు కొంచెం డిఫరెంట్ గానే ట్రై చేస్తారు. క్యాప్సికమ్ తో ఇలా ఆనియన్ గ్రేవీతో, అలాగే గోంగూర మష్రూమ్ కొంచెం బెటర్గా. గోంగూర మష్రూమ్ చిన్న సజెషన్ ఏంటంటే, సో మామూలుగా ఇలా మసాలాలు కానీ లేకపోతే గోంగూర లాంటివి చేసుకున్నప్పుడు నిమ్మరసం అనేది అంత అవసరం ఉండదు. ఓకే, వేపుడు లాంటివి చేసుకున్నప్పుడు ఫ్రైస్ చేసుకుంటేనే దానికి కొంచెం సెట్ అవుతుంది అది. సో ఇలాంటి వాటికి అవసరం లేదు. ఈరోజు వాణి గారు విన్నరా? ఎస్. ఓకే, కంగ్రాచులేషన్స్. సో వాణి గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్. సో మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి హైమా గారు. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి మీరు కూడా ఇలాగే మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. కొంతమంది డ్రై స్కిన్ తో బాధపడుతూ ఉంటారు, మరి కొంతమంది జిడ్డు చర్మంతో బాధపడుతూ ఉంటారు. ఏదేమైనా నార్మల్ స్కిన్ ఉంటేనే బాగుంటుంది కదా. అలా ఏం లేదండి, ఎలాంటి స్కిన్ అయినా ఇప్పుడు రకరకాల చిట్కాలు ఉన్నాయి కాబట్టి ఈజీగా నార్మల్గా మార్చుకునే అవకాశం ఉంది. మరి పొడి చర్మంతో కనుక మీరు బాధపడుతూ ఉంటే ఒక 1/2 స్పూన్ రోజ్ వాటర్ తీసుకుని అందులో 1 స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ముఖానికి, మెడకి ప్యాక్ లాగా వేసుకుని ఒక 1/2 అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండండి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే పొడి చర్మం బాధలు తగ్గిపోతాయి, చర్మానికి బాగా కండిషనింగ్ అవుతుంది, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.